అరే చిల్లరాట్లేట్రా తీసేడే అన్నొచ్చారా డబ్బు పట్టుకుని ఇప్పుడు ప్యాకెట్ మధ్యలో ఉన్నారు కదా తుండు తుండు నా తుండే తీసుకో ఇదేంట్రా ఒళ్ళంతా పులిసిపోయినట్టు నొప్పులు వచ్చేస్తున్నాయి. చికెన్ గునియా అనుకుంటాను. చికెన్ గునియానా? బర్డ్ ఫ్లూ వస్తుందని చికెన్ తిన్న మానేసాను కదరా. ఈ చికెన్ గునియా ఏంట్రా? మటన్ తుస్సిని అని ఒకటి వచ్చిందండి. తుస్సినియానా అంటే ఏంట్రా? ఈ చెయ్యలా లేపారు అనుకోండి ఇంకా కిందకి దిగదు. ఈ మెడల తిప్పారు అనుకోండి అలాగే ఉండిపోదు. ఏంటి మా అన్నయ్య అలా చేశాడా? అవును మరి. అదిగోరా నా జెర్సీ జున్ను ముక్క పిస్కండి లాల్ బద్ద వేసుకో. ఎంతసేపు కలుపుతారో ప్యాకెట్? అందుకనా మా అన్నయ్య మీ ఇంటి వైపు రావట్లేదు? అందుకే ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. నా సంగతి తెలియదు. భాగ్యలక్ష్మి నువ్వు చక్కగా మన పంచాయతీ ఆఫీస్ పక్కన బాత్రూమ్ లోకి వెళ్ళి నీట్ గా కడుక్కో. వెళ్ళు. చంపేస్తా. నువ్వు వెళ్ళు భాగ్యలక్ష్మి, నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదన్నయ్య, ఎవరో సచ్చినోడు సైకిల్ మీద వచ్చి భాగ్యలక్ష్మి మీద బురద చిమ్మాడు. అది బాత్రూంలో కడుక్కుంటోంది. బురద చల్లాడా? రా సైకిల్ పట్టుకో. అంత బాగుంది అన్న ఫిగరు. లేకపోతే అన్న పడిపోడు. అరే బాగి పై నుంచి ఆడది కింద నుంచి మగోడు రా. అరే కిట్టిగా నన్నే ఏదో చేస్తావరా? నేను దాన్ని చూస్తే నీకేంట్రా కడుపుమంట? నేను ప్రేమించిన అమ్మాయి మీద కన్నేస్తే నా కాక ఇంకెవడికి రమ్మంట? నువ్వు ప్రేమించిన అమ్మాయా? జోకులేకరే. వాళ్ళింట్లో గేదెల పాకలో పుర్రు పేడ ఎత్తుకు బతికే పాలేరు గాడివి నీకు దాంతో ప్రేమ? భాగ్యలక్ష్మి నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నావు. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నా. అది నా కాబోయే పెళ్ళం. దాని మీద ఈగ దోమ వాళ్ళ రక్తం కళ్ళు చూస్తాను. ఏంట్రా శబ్దాలు చేస్తున్నావు? నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావురా? ఈ ఊళ్ళో నాటుగాన్ని పోటుగాన్ని డబ్బులో టాటాని ఈ ఊరి కింగుని నాతోనే కోక్కుంటావరా? దాంతో నీ పెళ్ళి ఎలా ఉంది నేను చూస్తాను రా. ఏంట్రా చూసేది? భాగ్యలక్ష్మి నేనే పెళ్లి చేసుకుంటా. వారం రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే నా పేరు ఇప్పుడే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు. పంచర్ లేనిదే ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్ కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు. పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను. నీకేంట్రా దురద మధ్యలో? ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు కాపరాలు కూర్చోవాడైతే. చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు మంచిగున్నా నువ్వు మంచిగా ఉండకపోతే మేము మంచిగా ఉంటావేంటి? ఎవరావులు మా ఊరు వచ్చేయండి. మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకురా నవ్వుతున్నావు? మొత్తం 6 అతని పిల్లలే అంటున్నానుగా. అతని పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో 3 మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా 3 అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కొట్టుకొస్తావు. మళ్ళీ ఇతని 3 కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ 3 ఇతని బిడ్డలు అన్నారు. ఆడపిల్లను మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు. వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లలు అత్తింటి పిల్లలే గాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ 3 ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? రండమ్మా.
అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు. నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుడుతురా పుట్టినోడికి. ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపుర నీతిని నాకేం తెలుసు. అవ్వా రేయ్, ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది? బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయి. ఈ కిడ్నాప్ ఆ మాజీ దొంగ సర్కార్ పని. మొత్తానికి అనుకున్నది సాధించాం. ఇక అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బస్ ఛార్జీలకు కూడా పైసలు లేవు. ఒక్క నగ అమ్మితే చాలు మామ, తరతరాలకి సరిపడే డబ్బులు వస్తాయి. ఒక్క నగల ఎవడి నగలు ఎవడ కొనాలి? నగలెక్కడ దాచాడో ద్రోణ చెప్పలేదా? అసలు వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఎలా తెలుస్తుంది బామ్మ? మనం కిడ్నాప్ చేస్తే దిమ్మ తిరిగిపోవాలి. మైండ్ బ్లాక్ అయిపోయింది. చేయకుండానే బ్లాక్ అయిపోయింది. ఏంటి మామ నువ్వు అనేది? ద్రోణ దొరకలేదు సర్కార్. దొరకలేదు? ఏంటి మామ నీ కామెడీ? ప్రతి ఛానల్లో ఇదే న్యూస్, అదే పనిగా వాయిస్తుంటే. లేదు సర్కార్, ద్రోణను మనం కిడ్నాప్ చేయలేదు. అంటే టీవీ వాళ్ళందరూ కట్టకట్టుకుని అబద్ధం చెప్తున్నారా? వాళ్ళు నిజమే చెప్తున్నారు. ద్రోణ కిడ్నాప్ అయ్యాడు. మరి ఎక్కడ వాడు? మన దగ్గర లేడు. తప్పించుకున్నాడా? అసలు దొరకలేదు. అంటే కిడ్నాప్ అవ్వలేదా? కిడ్నాప్ అయితే జరిగింది. మన వాళ్ళని కిడ్నాప్ చేయడానికే కదా పంపాం. వాళ్ళని పంపింది దానికే, వాళ్ళు వెళ్ళింది దానికే. మరి అదే కదా వాళ్ళు న్యూస్ లో చెప్తున్నారు. కిడ్నాప్ జరిగిందనే వాళ్ళు చెప్పేది కూడా. కానీ వాళ్ళు చెప్పేది నిజం కాదట్టావా? వాళ్ళు నిజమే చెప్తున్నారు సర్కార్. అయితే నువ్వే అబద్ధం చెప్తున్నావా? నేను చెప్పేది నీకు అర్థం కదా? పోనీ నీకర్థం అవుతోందా? అసలు కిడ్నాప్ జరగలేదు. మరి వాళ్ళు జరిగిందని చెప్తున్నారుగా. వాళ్ళు చెప్తున్నది కరెక్టే. మన వాళ్ళు చేయలేదంటున్నారు. అది కరెక్టే. మన వాళ్ళు చెయ్యనప్పుడు వాళ్ళు చెప్తోంది కరెక్ట్ ఎలా అవుతుంది? కిడ్నాప్ జరిగింది కాబట్టి. ద్రోణ దొరకలేదంటున్నారు. నిజమే, ద్రోణ దొరకలేదు సర్కార్. అప్పుడు టీవీ వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే. మట్టి బుర్ర సర్కార్, నువ్వు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. మన వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు, అది నిజమే. ద్రోణ కిడ్నాప్ అయ్యాడు, అది నిజమే. కానీ మరి మధ్యలో మనోళ్ళు కిడ్నాప్ చేయడానికే వెళ్ళారు, కానీ అప్పటికే ద్రోణ కిడ్నాప్ అయిపోయాడు. అంటే వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారా? అమ్మయ్యా, ఈ జన్మకు అర్థం చేసుకుంటాం అనుకోలేదు. కానీ ఆ ఎస్పీ మనోహర్ గాడు కిడ్నాప్ చేసింది మనమేనని టీవీలో చెప్తున్నాడుగా. పోలీసులు మన కోసం వేట మొదలెట్టారు. కిడ్నాప్ చేసింది మనం కాదని ఆ మనోహర్ గాడికి మెసేజ్ పెడదామా? మనం చేయలేదని వాడు తెలియకపోతే కదా. అంటే తెలుసంటావా? మనం చేయలేదనే కాదు, ఎవరు చేశారో కూడా వాడికి తెలుసు. వాడికి తెలుసు. చూసుకోవే, వీడు టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ ఫీట్స్ చేస్తున్నాడు. Hi handsome, that was great. Will you date me? Are you a racer? College ki kotta, which major are you? Hey, నేను ఎవరో తెలుసా? Hey, వీడు మన కాలేజ్ పియన్ కపిలే. పోయి వీణ్ణి చూసి సొంగ కాచుకుని టైం వేస్ట్ చేసుకున్నావు. మై డియర్ యూత్, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు మనసుని చూడరు, మనీ పర్సన్ చూస్తారు. ప్రేమ ఎంత ఉందో చూడరు, కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు. వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి దొక్కుతారు, క్రెడిట్ కార్డు ఇస్తే మన చుట్టూ తిరుగుతారు. ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని రజనీకాంత్ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని పిఎం రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా. పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఎవరండి మీరు ఎక్కడ చూసినట్టుంది? మేమెందుకు గుర్తుంటాం సార్? కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా. ఆ చుట్టూ చూసామండి, ఎవరు లేరు, తీసుకొచ్చాను తప్ప. మా కలెక్షన్ బిజీలో మేము ఉంటాం, మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా? అనవసరంగా మాడకండి. అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాం. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? చంద్రబాబు గారా? సారీ సార్. సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్. ఏంటి లూజ్ మోసనా? కాదు సార్, ప్రమోషన్. ఓకే, మా తర్వాత చూద్దాం. సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది? పిజ్జా కార్నర్ పక్కన. ఆయన అటెంత్కి వెళ్ళారు సార్. జామ్ లో పిజ్జా వేసి తిందామని. సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా? సీఎం చంద్రబాబు ఏంటి, నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.